తల్లిదండ్రులు జీవితాన్ని ప్రసాదిస్తే కొంతమందినైనా జీవించే జ్ఞానాన్ని ప్రసాదించాలని ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేయబడ్డ సొసైటీయే పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఆ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అన్నగారు పిఎల్ లక్ష్మీనరసింహారెడ్డి గారు తాను జన్మించిన ఊరును మరవకుండా ఆ ప్రాంతంలోని విద్యార్థులను అందరినీ ఇక్కడ ఏ విధంగా సపోర్ట్ చేస్తూ అక్కడ కూడా మెరిట్ స్టూడెంట్స్ను ప్రోత్సహిస్తూ వారిని చదివేంత కాలం చదివించే విధంగా బాణాపూర్ సొసైటీ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఐఆర్ఎస్ అధికారి పెద్దలు భాస్కర్ రెడ్డి బాబు గారు మరియు లయన్స్ క్లబ్ ద్వారా సొసైటీకి సమాజానికి సేవ చేసి పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా కూడా భావి తరాల విద్యార్థులకు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నటువంటి మా అన్న శ్రీ వెంకటనారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు కృష్ణవేణి గారు, జనరల్ సెక్రటరీ సుందరి గారు, మరియు తిరిగి బాల్యాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్న సాకేత్ ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ అందరికీ పేరు పేరున ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను దాదాపు వచ్చినప్పటి నుంచి సొసైటీకి అటాచ్డ్గా ఉన్నా, ఎప్పుడు మిమ్మల్ని సీనియర్ సిటిజన్స్ కింద చూడలేదు. అంతా బాల్య దశలో ఉన్నట్టే నేను భావిస్తున్నటువంటి విషయాన్ని అందుకే చెప్తున్నా. కొంచెము ఆలస్యం అవుతున్నది, ఇబ్బంది పడకండి. అదేవిధంగా ఈ మంచి సంకల్పాన్ని చేయూతనిస్తున్నటువంటి పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ మెంబర్స్కి, దాతలకు మరియు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ ఆశయంతో అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారో వారి ఆశయాలకు అనుగుణంగా జీవితంలో ఒక గోల్ని ఏర్పాటు చేసుకొని ఆ గోల్ను సాధించే విధంగా కృషి చేయాలనే తపనతో ఉన్నటువంటి బెనిఫిషియర్స్కు ఆశీస్సులు అందజేస్తూ ఎక్కువ సమయం తీసుకొని మా అన్న వ్యాయామ ఉపాధ్యాయుడు కనుక ఆయనకు తెలుసు, ఎన్నడుగు లేవమన్నాడు, కూర్చోమన్నాడు, సపట్టు కొట్టమన్నాడు. నాకు అప్పటి నుంచి డౌట్ వస్తుంది, మా అన్న వ్యాయామ ఉపాధ్యాయుడు కనుక లేవమన్నాడు, కూర్చోమన్నాడు, నేను లెక్కల ఉపాధ్యాయుని నేనేం చెప్పాలనేది డౌట్ వచ్చింది నాకు. అంటే కోడికలు తీసివేతను అడగాలా లేకపోతే ఇంకేం అడగాలా అని. నేనేం అడగను, కానీ ఈ ప్రణామ్ వాళ్ళు మిగతా వాళ్ళైతే వ్యవస్థాపక సభ్యులుగా వారితో ఉన్న అనుబంధంతో మేము ఉన్నాం. కానీ ఈ ప్రణామ్ వాళ్ళు మా అన్నగారికి అండదండగా ఉంటూ వారు చేపట్టే కార్యక్రమంలో మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైనా విద్యార్థులు కూడా మీరు కోరుతున్నా, బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ విధంగా ఒక వ్యక్తి సహాయపడడం వల్ల ఆయన ఆ విధంగా ఉన్నత స్థానానికి ఎదిగాడు. మీకు కూడా ఈ విధంగా వారి యొక్క ఆలోచన ఒకటే, ఏ అవకాశం లేనటువంటి వాళ్ళకు మీకు ఒక విద్యా జ్ఞానాన్ని కలిగించి ఒక జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కనుక మీరు కూడా ఆ విధంగా ఒక ఉన్నత స్థానానికి ఎదిగి ఒక నైతిక విలువలు కలిగిన పౌరునిగా ఈ సమాజానికి భావి తరాలకు సేవ చేసే విధంగా ఎదుగుతారని ఆశిస్తూ మరి ఒకసారి పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నగారికి, వారికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు, ఈ నిర్వహణ చేపడుతున్న కమిటీ సభ్యులందరికీ మరి ఒకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.